ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ సంఘముగా, పరిశుద్ధులుగా ఏకీభవించిన మీ అందరికీ కూడా ప్రభు నామమును బట్టి షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. మనం దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాను సువార్త ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త ధ్యానంలో మనం 6వ అధ్యాయం వరకు మనం రాగడానికి దేవుడు సహాయం చేశారు. 6వ అధ్యాయంలో ఇంచుమించు చాలా సందేశాలు మనం విన్నాం. ఈరోజు మరొక సందేశాన్ని మనం వినడానికి, మరొక ఆధ్యాత్మికమైనటువంటి విలువలను మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 67వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? చాలనా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యులను ఆయన అడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు కూడా అన్నాడంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా వెళ్ళిపోతారా అంటే దాని అర్థం ఏంటండి? అంతకుముందు ఎవరో వెళ్ళిపోయారు, అంతకుముందు ఎవరో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు చాలామంది సేవకులు బాధపడుతున్న సంగతి ఏంటంటే, రోధిస్తున్న సంగతి ఏంటంటే, బాప్తీసాలు పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి విశ్వాసులు కూడా లోకంలోనికి, లోకపు తలంపుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. లోకపు జీవితాల్లో కలిసిపోతూ ఉన్నారు. ఇలాంటివి చూసినప్పుడు ప్రతి సేవకుడు ఎంతో కన్నీరు కార్చి వేదన చెంది దుఃఖపడుతూనే ఉంటాడు. కానీ అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలోనే స్వయంగా యేసువారే, సర్వోన్నతుడైన దేవుడే పరిచర్య చేస్తున్నటువంటి ఆ కాలంలో యేసు ప్రభు వారినే విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి శిష్యులు కూడా ఉన్నారు. యేసు వారిని విడిచిపెడితే ఈ నేటి కాలంలో సేవకుడిని, సంఘాన్ని విడిచిపెట్టడంలో పెద్ద ఆలోచించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ సేవకుడు బాధపడతాడు. కారణం ఏంటంటే, సేవకుడికి దేవుడు ఇచ్చినటువంటి భారం. ప్రతి ఆత్మకు అతను లెక్క చెప్పవలసిన వాడే ఉన్నాడు కనుక ఖచ్చితంగా బాధ. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టినటువంటి వారిలో చాలామంది ఉన్నారు. ఎందుకు వారు యేసయ్యను విడిచిపెట్టారు? యేసయ్యను వారు విడిచిపెట్టడానికి గల కారణం ఏంటో ఈరోజు 2 కారణాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టేశారు. చూడండి, 66వ వచనం అంటాడు, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అంటే యేసువారి శిష్యులు అనగా యేసువారిని వెంబడించినటువంటి వారు. లోకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే 12 మంది ఇతరులు, 12 మంది కాకుండా మరొక 70 మంది ఇతరులను యేసువారు, అవునమ్మా, 70 మంది ఇతరులను నియమించాడు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరికొంత 70 మందిని కూడా ఆయన శిష్యులుగా నియమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ 70 మంది శిష్యులు యేసును వెంబడించినటువంటి వారిలో చాలామంది యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నటూ ఆయనను వెంబడించలేదు. ఎందుకు ఆయనను విడిచిపెట్టారో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సందర్భం జరగడానికి ముందు ఏం జరిగిందో కాలక్రమానుగతంగా అక్కడ జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేసి
నేను వివరించడానికి ప్రయత్నం చేశాను. ఈ సందర్భం జరిగినటువంటి రోజుకు ముందు రోజు, ఒకవేళ అది సోమవారం అనుకుందాం లేదా మంగళవారం అనుకుందాం, అది ఒకవేళ మంగళవారం జరుగుంటే ఈ సంఘటన, సోమవారం జరిగింది ఏంటంటే, అంటే దానికి ముందు రోజు జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. 5,000 మందికి పంచిపెట్టినప్పుడు వాళ్ళు సమృద్ధిగా తిన్నారు, ఆకలి తీర తిన్నారు. తిన్న తర్వాత 12 గంపలు ఎత్తారు, 12 గంపలు మిగిలాయి. అది చూశారు. వారు దానికి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి, ఈ నిజముగా ప్రవక్త అని చెప్పి ఆయన రాజును చేయడానికి వచ్చారు. కానీ ఆయన యేసు వారు రాజుగా అభిషేకింపబడ్డానికి వ్యతిరేకించాడు. ఇక తర్వాత ఆ రాత్రి వేళ యేసువారు తన శిష్యుల్ని 12 మంది శిష్యులు అందరికి పంపించారు. అందరికి పంపించినప్పుడు వారు మార్గ మధ్యలో ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ తుఫానులో తన శిష్యులు ఇబ్బంది పడుతున్నారని ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళి వారి యొక్క శ్రమల నుండి వారిని విడిపించి వారిని కాపాడి రక్షించి వారితో పాటుగా ఆ పడవలో ప్రయాణం చేసి ఆయన అద్దరికి వెళ్ళాడు. అయితే ఆ మరుసటి దినమందు ఈ మిగతా శిష్యులందరూ లేకపోతే మిగతా ప్రజలందరూ కూడా మరలా యేసు వారిని చూడడానికి ఆ తిబిరయ ప్రాంతానికి యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆ తిబిరయ ప్రాంతంలో యేసయ్య దగ్గరికి వస్తే అక్కడ యేసు వారు కనబడలేదు. యేసు వారు అక్కడ కనబడకపోయేసరికి యేసు వారిని నెత్తుకుంటూ యేసువారు ఉన్న చోటికి పరుగున వచ్చారు. యేసువారు చూడడానికి పరుగున వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నువ్వు నిన్న అక్కడ ఉన్నావు కదా, ఇక్కడికి ఎప్పుడు వచ్చేసావు అని చెప్పి యేసువారిని ప్రశ్నించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారు యేసువారిని ప్రశ్నించడం ప్రారంభించారో యేసువారు వారితో ఒక మాట అంటున్నాడు. మీరు నా మీద భక్తితో ఇక్కడికి రాలేదు, నా మీద విశ్వాసంతో ఇక్కడికి రాలేదు, నా మీద నమ్మకంతో ఇక్కడికి రాలేదు. మీరు అక్షయమైనటువంటి ఆహారం కోసం వచ్చారు. కానీ అక్షయమైన ఆహారం కోసం మీరు చూడండి, క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడకండి, పరలోక సంబంధమైన ఆహారం కోసం మీరు ప్రయాసపడండి అని చెబుతూ యేసువారు వారిని వారించినప్పుడు వారు అంటారు, అయ్యా, అక్షయమైనటువంటి ఆహారము అనగా మమ్మల్ని క్షయము చేయనటువంటి ఆహారము, ఎప్పటికీ తీరిపోని ఆహారము, మాకు మరల ఎప్పటికీ ఆకలిమైన ఆహారము, ఎప్పటికీ తీరిపోయినటువంటి ఎప్పటికీ అయిపోని ఆహారం ఏంటో ఉంటే మాకివ్వండి, దాన్ని మేము పొందుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు యేసువారు అన్నాడు, దేవుని క్రియ జరిగించండి అన్నాడు. దేవుని క్రియ జరిగించండి అంటే అసలు దేవుని క్రియ అంటే ఏంటండి అని అడిగారు. అప్పుడు అంటారు, దేవుడు పంపించిన ఆయన కుమారుని మీద విశ్వాసం ఉంచండి అన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచండి అనడానికి అప్పుడు ఆయన అంటాడు, వాళ్ళు అంటారు, నీ మీద మేము విశ్వాసం ఉంచడానికి నువ్వు ఒక సూచక్రియ ఏం చేస్తావు? అలనాడు మోషేను నమ్మడానికి పరలోకరుని మన్నాను రప్పించాడు, నువ్వు అలాగేమైనా చేయగలవా అని అడిగాడు. అలా చేయగలవా అని అంటే యేసుప్రభువు వారు అన్నారు, మోషే పరలోకరుని మన్నా నేను తీసుకురాలేదు, కానీ ఆ మన్నాను తిన్నవాడు చనిపోయాడు, కానీ నేనిచ్చు ఆహారం తిన్నవాడు ఎప్పటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసువారు ఇచ్చే ఆహారం తినేవాడు ఎప్పటికీ చనిపోడు అని చెప్పాడు. జాగ్రత్తగా వింటే మీరు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అయ్యా, మాకు ఒక సూచక క్రియ కావాలి, మా కోసం ఒక అద్భుతాన్ని చేయాలి, పరలోకాన్ని మన్నాన్ని మనిషి పంపించాడు, అలాంటి ఆహారాన్ని తీసుకురా. వీళ్ళు అంతకుముందు ఆహారం తిన్నారు, ఆహారం కోసమే ఆశతో యేసయ్య దగ్గరికి వచ్చారు, మరలా దేనికోసం అడుగుతున్నారు వీళ్ళు అంటే వీళ్ళ ఆలోచన అంతా దేని మీద ఉందండి? అర్థమైతే దేవునికి స్తోత్రం. వీరి ఆలోచన అంతా దేని మీద ఉంది? ఆహారం కోసమే ఉంది. అందుకనే బైబిల్ అంటాడు కదా, ఆయన రాజ్యము ఆహారము పానీయం కాదు అంటాడు. దేవుడి రాజ్యము ఆహారం సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది కాదు. కానీ ఈ శిష్యులందరూ కూడా, ఈ మనుషులందరూ కూడా యేసువారిని వెంబడించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే భౌతిక సంబంధమైన ఆహారమే. అంటే భౌతిక సంబంధమైన విషయాలను బట్టే యేసయ్యను వెంబడిస్తున్నారు, భౌతిక సంబంధమైన విషయాలను బట్టే యేసు వెంట నడుస్తూ ఉన్నారు, భౌతిక సంబంధమైన విషయాలను బట్టే యేసుతో నడవడం మొదలుపెట్టారు. అందుకోసమే వారు యేసు ప్రభువులు వారు అడిగిన అద్భుతం చేయకపోవడం వలన, యేసు వారు అడిగినటువంటి సూచక్రియ చేయకపోవడం వలన, యేసువారు అడిగిన అద్భుతానికి బదులు ఆయన మరొక నిర్వచనం చెప్పడం వలన వారు యేసయ్యను విడిచిపెట్టి మరి ఎన్నటికీ యేసు వెంట నడవలేకపోయారు.
అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యేసు వెంట నడిచిన వాడు యేసయ్యను సరిగా అర్థము చేసుకోలేకపోయాడు. ఈరోజు యేసు వెంట నడుస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మనం కూడా యేసయ్యను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. నేటి కాల సంఘంలో యేసయ్యను సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది అండి? యేసయ్యను భౌతిక సంబంధమైన విషయాల కోసమే కాదు, పరలోక సంబంధమైన విషయాల కోసము ఆయన పరలోకుడి దిగి వచ్చిన వాడు, పరసంబంధమైన వాడు, ఆయన పరలోకపు రాజు, ఆయన పరలోకములకు మనల్ని చేర్చువాడు, ఆయన మనకు నిత్యజీవులు ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, నీతినిచ్చేవాడు, ఆయన మనల్ని పరలోక రాజ్యములో స్వతంత్రులుగా చేయగలిగిన వాడు అని నమ్మిన వారు ఎంతమంది అండి? ఈరోజు నేటి కాలంలో చాలా మంది యేసయ్యను విడిచిపెడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? వారు యేసయ్యను భౌతిక సంబంధమైన విషయాల మీద మాత్రమే, యేసయ్య మీద నమ్మకాన్ని ఉంచుతున్నారు. అందుకోసమే చాలా మంది గర్వాపసి అయిపోతున్నారు. గర్వాపసి అంటే ఏంటో తెలుసా మీకు? గర్వాపసి అంటే ప్రస్తుత కాలంలో హైందవ సహోదరులందరూ కలిసి, హైందవ సహోదరులు అందరూ అనడానికి లేదు, హైందవులందరూ చెడ్డోళ్ళు కాదు, హైందవులందరూ మంచోళ్ళు కాదు, అందులోనూ మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. క్రైస్తవులందరూ మంచోళ్ళు కాదు, క్రైస్తవులందరూ చెడ్డోళ్ళు కాదు. ప్రతి మతంలోనూ, ప్రతి సంస్థలోనూ, ప్రతి వ్యవస్థలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలాగే హైందవ మతంలో కూడా కొంత చెడుగా ఉంది అక్కడక్కడ. మొత్తం హైందవ మతాన్ని మొత్తం భ్రష్టు పట్టించడానికి కొంతమంది ఉన్మాదుల కింద తయారయ్యి వారు మతాన్ని లేకపోతే నాశనం చేసేవారు కొంతమంది తయారయ్యారు. ఇలాంటి వారు హైందవ మత ఉన్మాదులు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? క్రైస్తవ వ్యతిరేకులుగా తయారయ్యి క్రైస్తవ మతాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం వాళ్ళు చేసినటువంటి ఒక పని ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేశారంటే గర్వాపసి అనేటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ సిస్టమ్ అంటే? బైబిల్లో ఉన్నటువంటి సిస్టమే ఇది, బైబిల్లో సిస్టమే. మళ్ళీ ఏంటి సిస్టమ్? గర్వాపసి అంటే తిరిగి ఇంటికి రమ్మని అర్థం, తిరిగి ఇంటికి చేరు అని అర్థం. గర్వాపసి అంటే ఇంటికి చేరు అని. ఇంటికి చేరైనటువంటి పదం ఎక్కడిది? తప్పిపోయిన కొడుకుది. తప్పిపోయిన కొడుకు తన ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఇంటి ఊరంతా తిరిగి ఏం చేశాడు? మరలా తిరిగి తన ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఆ స్టోరీనే తీసుకుని బైబిల్లో ఆధారం తీసుకుని బైబిల్కే వ్యతిరేకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ గర్వాపసి అనేటువంటి ఒక సిస్టాన్ని పెట్టుకున్నారు. ఈ సిస్టమ్ ద్వారా చేస్తున్న పని ఏంటో తెలుసా? క్రైస్తవుల్ని భ్రమపెట్టి, భయపెట్టి, మోసగించి తిరిగి మరలా హైందవ మతంలోనికి కలిపేసుకుంటున్నారు. దాంట్లో ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఎవడైనా ఒక వ్యక్తి రక్షణ పొందాడు అనుకోండి, బాప్తిసం పొందాడు అనుకోండి, ప్రార్థన పెట్టించుకున్నాడు అనుకోండి, మందిరానికి వెళ్ళాడు అనుకోండి, ఆ వ్యక్తి ఫోటో తీస్తారు. వీళ్ళు ఫోటో తీసి, అమ్మ ఇదిగో మీ ఇంటికి వచ్చి, అమ్మ ఇదిగో నువ్వు రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, మందిరానికి వెళ్తాను, ఇదిగో నువ్వు రేపు నుంచి మందిరాన్ని విడిచిపెట్టి, యేసు భవన్ విడిచిపెట్టి మరలా తిరిగి లోకంలోనికి లేకపోతే, హైందవ మతంలో రాకపోతే నిన్ను తీసుకెళ్ళి ఆ యొక్క ఎంఆర్ఓ దగ్గర నిలబెడతావు, ఈ ఫోటో తీసుకెళ్ళి చూపిస్తాం, నీకు రేపు నుంచి రేషన్ కార్డు ఉండదు, రేపు నుంచి ఎస్సీ సర్టిఫికేట్ ఉండదు, రేపు నుంచి నిన్ను రిజర్వేషన్లు ఉండవు అని చెప్పి వాటిని భయపెడతారన్నమాట. అలా భయపెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? బతుకుంటే బజ్జీలు తినైనా బతుకొచ్చురా బాబా, కదండి, బతుకుంటే బజ్జీలు తినైనా బతుకొచ్చురా బాబా అని చెప్పి అయ్యి బాబా ఇంకందరూ పేతుర్లు అయిపోతారు. పేతుర్లు అయిపోతారు అందరూ. ఎలాగా? అసలు యేసు ఎవడో, మా ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారు ఎవడో, అసలు మందిరం ఎక్కడుందో కూడా అప్పుడుదాకా ప్రార్థనకు వచ్చిన మందిరం ఎక్కడుందో తెలీదు, ఆదివారం ప్రార్థనకి వెళ్తారని కూడా తెలీదు. ఎన్ని అబద్ధాలు ఆడతారా? వెంటనే వెళ్ళేసి గర్వాపసి అయిపోతారు, మళ్ళీ తిరిగి హైందవులకి. ఇప్పుడు చాలామంది గర్వాపసి అయిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? భయం వలనో, పిరికితనం వలనో, లేకపోతే ప్రలోభాల వలనో తిరిగి వారు హైందవ మతంలోనికి వెళ్ళిపోతున్నారు, క్రైస్తవత్వాన్ని విడిచిపెడుతున్నారు. నేనంటున్నాను, వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల క్రైస్తవ్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. కారణం ఏంటో తెలుసా? గర్వాపసి అయిపోయే క్రైస్తవుల వలన క్రైస్తవ్యానికి నష్టమే తప్ప, వాళ్ళు క్రైస్తవ్యంలో ఉంటే నష్టమే తప్ప వాళ్ళ వలన క్రైస్తవ్యానికి ఒక్క పావలా పైసా ఉపయోగం లేదు. అదంతా చెత్త అంతా ఊడిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఆశపడుతున్నాను మన దేశంలో కూడా, మన ప్రాంతంలో కూడా ఇలాంటి వాళ్ళు బయలుదేరితే అసలైన చెత్త ఎవరో, అసలైన ముత్యాలు ఎవరో తెలిసిపోతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. అప్పుడు దాకేం తెలియాలి, మొన్నే తెలిసిపోతుంది.
ఎప్పుడు వాలంటీర్ మీ ఇంటికి వచ్చి నీ పేరు చెప్పు, నీ ఊరు చెప్పు, నీ కులము చెప్పు, నీ మతం చెప్పు అనగానే ఏముంది మతం అందులో? హిందూ అని రాసే వీళ్ళు చెప్తారు. కొంతమంది చెప్పారట, కొన్ని చోట్ల వాలంటీర్స్ చెప్పారట, ఏమని, నువ్వు క్రైస్తవుడు రాయించుకుంటే రిజర్వేషన్లు పోతాయన్నారట. అయ్యి బాబోయ్, రాసే హిందూ అని రాసే అని రాయించేసుకున్నారట. ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంటే సమయం వచ్చింది కూడా మాట చెప్తాను. మనం క్రైస్తవులం కాబట్టి క్రైస్తవులం అని చెప్పుకోవడం వల్ల కలిగే ప్రయోజనం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అరుణాచల్ ప్రదేశ్లో ఒకసారి మత నిరోధక చట్టం లేదా మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఎవడు కూడా మతం మారడానికి వీల్లేదు, ఎవడే మతంలో ఉన్నాడో ఆ మతంలో ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన కొన్నాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఒక పని చేశారు. ఏంటంటే, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మన రాష్ట్రంలో ఎంతమంది హైందవులు ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అని ఒక సర్వే చేయడం మొదలెట్టారు. ఈ సర్వేలో ఇంచుమించు క్రైస్తవులందరూ కూడా ఏం చేశారంటే ధైర్యంగా మేము క్రైస్తవులమా అని రాయించుకున్నారట. ఎప్పుడైతే మేము క్రైస్తవులం అని రాయించుకున్నారో ఇంచుమించు ఆ రోజు మెజారిటీ పీపుల్ క్రైస్తవులు అయిపోయారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాష్ట్రంలో మెజారిటీ పీపుల్ ఇంచుమించు 30% మంది క్రైస్తవులు ఉన్నారట. ఎప్పుడైతే 30% మంది క్రైస్తవులు కనబడ్డారో ప్రభుత్వానికి హడలు పట్టుకుంది. ఎందుకో తెలుసా? ఎవడు క్రైస్తవులు ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి హడలేంటి? ఎందుకు వచ్చింది హడలో? కారణం ఏంటి తెలుసా? ప్రభుత్వం దేని మీద ఆధారపడి ఉంటుందండి? ప్రభుత్వానికి దేనికి భయపడదు చెప్పండి? ఓటు. 5 సంవత్సరాలు ఎంత ధైర్యంగా చేసినా వీడు 5 సంవత్సరాలు కూడా మనసులో పెట్టుకుంటాడు. 5 సంవత్సరాల తర్వాత ప్రజలు వేసే ఓటు కోసమే 5 సంవత్సరాలు కష్టపడుతూ ఉంటాడు. సంక్షేమ పథకాలు పెట్టినా, ఏ పథకాలు పెట్టినా కారణం ఏంటంటే, నేను మంత్రిగా ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి సంక్షేమ పథకాలు మేము తీసుకొచ్చామని చెప్పి మన ఓటు అడగడానికి ఉంటుందని వారు సంక్షేమ పథకాలు పెడతారు. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే, వెంటనే అమ్మ బాబోయ్, మన రాష్ట్రంలో 30% మంది క్రైస్తవులు ఉన్నారు కనుక మనం క్రైస్తవ వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తే రేపు ఖచ్చితంగా మన ఓటు బ్యాంకుని పోగొట్టుకుంటాం. కాబట్టి మనకు ఓట్లు వేసే వాళ్ళందరూ మనకు వ్యతిరేకంగా ఓట్లేస్తారు అని భయపడి వెంటనే ఏం చేసే తెలుసా? మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేశారు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి, హల్లెలూయా. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే గర్వాపసి అయిపోయే వాళ్ళందరూ, దేవుని విడిచిపెట్టే వారందరూ కూడా వారి వలన క్రైస్తవ సంఘానికి ఒరిగేది లేదు. వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకో తెలుసా? వారు క్రైస్తవ సమాజంలో చీడపురుగులు లాంటి వాళ్ళు. ఎందుకో తెలుసా? వారిలో మారు మనసు ఉండదు, వారిలో క్రైస్తవ విశ్వాస నిరీక్షణలు ఉండవు, వారు వాక్యానికి లోబడరు, వారు నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. నామకార్థ క్రైస్తవ్యం అంటే అయ్యగారు పెళ్లి మీరే చేయాలి కానీ పంతులు గారు నాకు అర్థం కాని విషయం చెప్తాను చూడండి. అంటే నాకు అర్థమయ్యింది, బయట వాళ్ళకి హైందవ ఉన్మాదులకి క్రైస్తవ్యం పెరిగిపోతుందని బాధపడే వాళ్ళకి అర్థం కాని విషయం చెప్తాను చూడండి. క్రైస్తవ్యం ఏమీ పెరిగిపోవట్లేదండి, క్రైస్తవులు ఏమీ పెరగట్లేదు. వీళ్ళు ప్రార్థనకు వస్తున్నారు తప్ప మనసంతా మీ మీదే ఉంది. ఎవరి మీద చెప్పట్లేదు, అక్కడ మీదే ఉంది. ముహూర్తాలు లేకుండా మా ఊళ్ళో ఏమి చేయరు. 100కు 90 మంది దెయ్యాలు పట్టుకుంటే రచ్చరేకులు కట్టుకోకుండా 90 మంది, 100కు 90 మంది ఉండరు. మరి మా ఊళ్ళన్నీ ఏదో ప్లేస్ మీ గుళ్ళోకి రానివ్వట్లేదు కాబట్టి వచ్చి ఈ గుళ్ళో కూర్చున్నారు తప్ప, దళితులనే వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రానివ్వట్లేదు కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు తప్ప, మా మనసంతా బేంబలే, మనసంతా ముహూర్తమే, మనసంతా పసుపు కుంకమే. నిజం. మీ గుండెల మీద ధైర్యంగా చెప్పండి. అసలు అన్యాచారం లేకుండా మా ఇంట్లో కార్యక్రమాలు మేము చేస్తామన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? 100కి 99% ఉండరు. ఒకడో ఇద్దరు ఉండొచ్చు. అలాగైనా ఉన్నారు, ఇద్దరైనా ముగ్గురు ఉన్నారు కాబట్టి
ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా శ్రమలు పెరగకుండా, భారతదేశంలో శ్రమలు పెరగకుండా, ఇంకా భూమి మీదకి నాశనం రాకుండా వాళ్ళ ప్రార్థనలకు ఇచ్చి దేవుడు మన దేశాన్ని సుభిక్షంగా ఉంచుతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. భౌతికమైన ఆశల కోసం వచ్చిన వాడు భౌతికమైన ఆశల మీదే ఉంటాడు. వీరు భౌతికమైన ఆశల కోసం వచ్చి, భౌతికమైన కోరికల కోసం వచ్చి యేసును సూచక్రియ చేయమంటే ఆయన మరొక నిర్వచనాన్ని ఇస్తున్నప్పుడు, ఆయన ఆహారానికి మరొక నిర్వచనాన్ని ఆయన ఇస్తూ ఉన్నప్పుడు వీరంటున్నారు, ఇక మేము నీతో ఉండలేము అంటున్నారు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు హల్లెలూయా. వారి ఆశలు నెరవేరినప్పుడు దేవునితో ఉండడానికి ఇష్టపడలేదు. వారి కోరికలు నెరవేరినప్పుడు యేసుతో ఉండడానికి వారు ఇష్టపడడం లేదు. ఈరోజు చాలామంది సంఘాలు విడిచిపెడుతున్నారు, మందిరాలను విడిచిపెడుతున్నారు, దేవుని సేవకులను విడిచిపెడుతున్నారు, మందిరానికి వెళ్ళడం మానేస్తున్నారు. బాప్తీసాలు సంఘాల్లో బాప్తీసాలు పొందిన లిస్టు చాలా ఉంటుంది, కానీ మందిరానికి వచ్చే లిస్టు మాత్రం చాలా తక్కువ. ప్రతి మందిరంలో ఇలాగ ఉంటుంది. ఎందుకో తెలుసా? మందిరానికి ఎందుకు వెళ్ళడం లేదో తెలుసా? వీరి ఆశలు నెరవేరడం లేదు, వీరి కోరికలు నెరవేరడం లేదు. వీళ్ళకి భౌతికమైన కోరికల కోసమే దేవుని దగ్గరికి వచ్చారు, కానీ యేసు ప్రభువుని నిజముగా అంగీకరించి యేసు దగ్గరికి వచ్చిన వారు కాదు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొంతమంది పీఠాలు ఆశించి వస్తారు, పీఠాలు ఆశించి రావడం అంటే సంఘంలోకి వెళ్తే, మందిరంలోకి వెళ్తే ఫలానా వచ్చాడు కొట్టండి చప్పట్లు అంటారని వస్తారు కొంతమంది. ఆ చప్పట్లు ఇక్కడ దొరకకపోతే ప్రార్థన మానేస్తారు. నువ్వు లోకంలో ఎంత గొప్పడువైనా, ఎంత బలవంతుడివైనా, ఎంత ధనవంతుడివైనా మందిరంలో అందరితోనూ సమానంగా ఉండాలి. అలా ఉండాలి అంటే క్రీస్తు మనసు మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనసు మనలో రావాలి అంటే క్రీస్తు వాక్యానికి లోబడాలి. మనము క్రీస్తును వెంబడించాలి. భౌతికమైన విషయాల గురించి వెంబడిస్తే మనం భౌతికంగానే ఆలోచిస్తాం, పీఠాల కోసం ఆలోచిస్తాం, మాకు గొప్పతనం కోసం ఆలోచిస్తాం. చాలామంది మమ్మల్ని పట్టించుకోరండి సంఘంలో. మేము ఎంత గొప్పలు అనుకుంటారు, సమాజంలో మాకు మంచి పేరు ఉందండి, సంఘంలోకి వెళ్తే మనం పట్టించుకోరు. ఎందుకు? సమాజంలో ఉన్న పేరు మందిరంలో పనిచేద్దాం. మందిరంలో నీకు పేరు రావాలంటే, మందిరంలో నువ్వు గణుడుగా ఉండాలంటే, మందిరంలో నువ్వు ప్రథముడుగా ఉండాలంటే నువ్వు అందరికంటే అధముడుగా ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా. దేవునికి వాక్యం బయట సంఘాలు ఉన్నట్టుగా దేవుని సంఘం ఉండదండి. దేవుని సంఘానికి ఆధారము, దేవుని యొక్క సంఘము నడిపించబడడానికి ఆధారము బైబిల్ గ్రంథమే, వాక్యమే. వాక్యాన్ని అనుసరించి మాత్రమే సంఘాలు నడిపించబడతాయి. దేవునికి స్తోత్రం. లోకాలోచనలతోనూ లోక తలంపులతోనూ దేవుని సంఘము నడిపించబడదు. మనుషుల కోరికలు తీర్చుకోవడానికి సంఘము ఉపయోగపడదా? అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఈరోజు నన్ను ఈ మాట చెప్పరామండి. దేవుని యొక్క సన్నిధిలో వారి కోరికలను తీర్చుకోవడానికి, వారి ఆలోచనలు తీర్చుకోవడానికి, వారి గర్వాలు తీర్చుకోవడానికి, వారి అతిశయపడడానికి, వారి గొప్పతనాలు చూపించుకోవడానికి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని కాపాడుకోవడానికి, లేకపోతే లోకంలో బ్రతికినట్టుగా సంఘంలో బ్రతకడానికి చాలామంది వస్తారు. సంఘంలో అది దొరకనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతుంటారు. ఇలాంటి వారి వలన ఏ మాత్రం దేవుడికి కానీ సంఘానికి కానీ నష్టమో లేదో. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. దేవుడిని అంగీకరించి రాగలిగితేనే నువ్వు దేవుని దగ్గరికి వస్తే దాని వలన నువ్వు మేలు పొందుకోగలుగుతావో, దాని వలన కృప పొందుకోగలుగుతావో, దాని వలన ఆశీర్వాదం పొందుకోగలుగుతావో. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం హల్లెలూయా. ఒకవేళ భౌతికమైన కోరికలతో యేసయ్య దగ్గరికి వచ్చి యేసు వారి సన్నిధిలో అలాంటి ఆశలు తీర్చుకోవాలని ఆశపడితే అవి తీరకపోతే వాళ్ళు వెళ్ళిపోయినట్లు నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని యేసయ్య అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు నేను రెండవ మాట చెప్తామండి. రెండవ కారణం ఏంటో చెప్తారు. యేసు వారు వారికి చెప్తున్నాడు, అబ్బాయి అసలైన ఆహారం అంటే నేను పెట్టిన రొట్టె కాదు, నేను ఇచ్చిన చేపలు కాదు, నేను ఇచ్చిన ద్రాక్షరసం కాదు, నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటిది కాదు, రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినటువంటిది కాదు. నిజమైన ఆహారం ఏంటో తెలుసా? నా శరీరమే ఆహారము, నా రక్తమే పానము. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగండి, అప్పుడు మీరు నిత్యజీవం కలిగిన వారై ఉంటారంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా? 60వ వచనం చదవండి ఒకసారి, 60వ వచనం చూడండి ఒకసారి. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నది. దేవునికి స్తోత్రం చెప్తాం హల్లెలూయా. ఎలాగట? ఇది ఏంటట? కఠినమైన మాట. రెండవ కారణం, మొట్టమొదటి కారణం భౌతికమైన కారణాల వల్ల వారు యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
వారి ఆశలు నెరవేరకపోవడం వలన వారు యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను ఈ మాట చెప్పడం ఇందాక మాట చెప్పడం మర్చిపోయాను. ఈ భౌతికమైన శరీరములో రోగాలు ఉండొచ్చు, పోవచ్చు, ఆశీర్వాదం ఉండొచ్చు, పోవచ్చు, ధనం ఉండొచ్చు, పోవచ్చు. కానీ మనం పరలోకమందున్న దేవుని వైపు చూస్తూ పరలోకం చేరాలన్న ఆశతో యేసు దగ్గరికి వస్తే మనం నిత్యముగా ప్రభువుని వెంబడించగలుగుతాము. శరీరం క్షీణించిపోయిన యేసుని వెంబడించగలుగుతాము. భౌతికమైన ఆశలు నెరవేరకపోయినా యేసుని వెంబడిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది అంటున్నారు, ఈ మాట కఠినమైన మాట. ఏంటట? ఏదది? యేసువారు చెప్పిన మాట, కఠినమైన మాట. ఇది చాలా కఠినంగా ఉందండి. ఈ మాట ఎలాగంటాం? ఇది చేయటం ఎలాగవుతుంది? జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు రెండవ పర్యాయం, రెండవ కారణం, అనేక మంది యేసయ్యను విడిచిపెట్టడానికి రెండవ కారణం ఏంటి తెలుసా? యేసయ్యను విడిచిపెట్టడానికి రెండవ కారణం వాక్యము కఠినంగా అనిపించటం. ఏంటది? వాక్యము కఠినంగా అనిపించటం. కఠినంగా అనిపించడం అంటే వాక్యం అని నా కోసమే చెప్పాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన వాక్యమట రెండంచులు కలిగిన ఖడ్గం వంటిదట. ఆ యొక్క ఖడ్గం ఎలాగదా? ఎముకలను చీల్చుకుని మూలుగులను సహిత విభాగించినంతగా దూరుతుందట. అంటే ఆయన వాక్యము మన శరీరాత్మలను సహితము, ప్రాణాత్మ శరీరాలు సహితము చీల్చుకుంటూ వెళ్తుంది. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, ఆయన మాట నీ వాక్యము ధ్యానించగా నాలో మంట పుట్టెను అని రాస్తాడు. ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తే ఏమవుతుందంట? మంట పుడుతుందట. ఏం పుడుతుంది? మంట పుడుతుంది. చాలామందికి వాక్యం విన్నప్పుడు మంట వచ్చేస్తుంటుంది. కొంతమంది సేవకులు మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటారు, కొంతమంది అట్ట ప్రార్థనకి ఎందుకు మానేస్తారు తెలుసా? బైబిల్లో వాక్యం చెప్పడం మానేసి పాస్టర్ గారు అంత మాటలు ఆ తాగొద్దు అంటున్నాడు. తాగుబోతులందరూ కూడా ఎందుకు ప్రార్థన మానేస్తారంటే, మరి వాక్యంలో ఏం చెప్తాం? మేమేం చెప్తాం? అయ్యా చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలని చెప్పాలి. చెడు వ్యసనాల్లో ఉన్న వాళ్ళకి ఏమలా ఉంటుంది? గుండుల్లో చెప్పట్లేదు, గుండుల్లో మంట. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? రేపు నుంచి చెప్పట్లేదు. అంతే. ఈ మాట కఠినమైనదే, మా వల్ల కాదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. చాలామంది వాక్యాన్ని స్వీకరించలేక, వాక్యాన్ని అర్థం చేసుకోలేక, వాక్యం అంగీకరించలేక, వాక్యములకు మనసులో చోటివ్వలేక అనేక మంది యేసయ్యను విడిచిపెట్టేవారు ఉన్నారు. ఆయన మాట అద్దము వంటిదటండి. హలో, ఎలాంటిది? మనం ఎలాగున్నామో కరెక్ట్గా చూపించింది వాక్యం. ఆ వాక్యము అద్దము వంటి వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం సరి చేసుకుంటే అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెప్తాను. ఒకవేళ మీరు అద్దం దగ్గరికి వెళ్ళారు ప్రార్థనకు వచ్చినప్పుడు, వదిలేండి, ప్రార్థనకు వచ్చినప్పుడు ఎలాగైనా వచ్చేస్తారు. పెళ్ళికి వెళ్ళేటప్పుడు అద్దం చూసుకుంటున్నారు. పెళ్ళికి వెళ్ళినప్పుడు అద్దం చూసుకున్నప్పుడు అద్దంలో మీ ముఖం చాలా అందంగా పౌడర్ రాసేసి, మేకప్ వేసేసి, ఐబ్రో చేయించేసి, నగలంతా పెట్టేసినట్టు కనబడింది అనుకోండి. అవన్నీ మీరు పెట్టుకోలేదు, అవన్నీ మేకప్ వేయలేదు, అలా కనబడింది అనుకోండి ముఖం. అమ్మయ్య తొందరగా ఉన్నాను అని వెళ్ళిపోతారా? అలా వెళ్ళిపోతే నష్టం ఎవరికి? ఇప్పుడు ఆ అద్దాన్ని మెచ్చుకుంటారా మీరు? ఆ అద్దాన్ని ఇష్టపడరా? మీరున్న అందం కంటే ఎక్స్ట్రా అందం చూపించే అందాన్ని మీరు మెచ్చుకోరా? మెచ్చుకోరా? ఎందుకు మెచ్చుకుంటారా? నేను ఉన్న అందం కాకుండా వేరే అందం చూపిస్తే అలాగనే ఒక దరిద్ర ముఖం వేసుకుని, ఆధార్ కార్డులో ఉన్న ముఖం వేసుకుని పెళ్ళికి వెళ్ళిపోతే పెళ్ళిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అలాగొచ్చేసేటి తల దూకోలేదేంటి? అయ్యయ్యో అద్దంలో చూసుకున్నప్పుడు తల దూకున్నట్టు కనబడింది. అదే ముఖం కూడా పౌడర్ రాసుకొద్దా, అయ్యయ్యో అద్దం చూసుకున్నప్పుడు పౌడర్ కాసుకున్నట్టు కనబడింది. అప్పుడు మీరు వచ్చి ఇంటికి వచ్చి అద్దాన్ని ఏం చేస్తారండి? బదలు కొడతారా? హలో, బదలు కొడతారా? అంటే అర్థం చేయాల్సిన పని ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి. వాక్యం చేసే పని ఏంటంటే నీవు ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. నిన్ను సరి చేయడానికే వాక్యం ఉన్నది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా.
అందుకనే వాక్యం చెప్తాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, రాబోతున్న కాయాల్లో అపాయకారాలు వచ్చినప్పుడు, అపాయ దినాలు వచ్చినప్పుడు, కడవరి దినాలు వచ్చినప్పుడు చాలామంది అటండి వారికి ఇష్టమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారట. ఎవరిని? ఇష్టమైన బోధకులు అంటే మంట పుట్టించని బోధకులు. హలో, ఎవరిని? మంట పుట్టించని బోధకులు. వీళ్ళ వాక్యం చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మాయి పొరపి కొడుకున్నట్టు, గాల్లో తేలుతున్నట్టు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళ వాక్యం చెప్పరు, శుభ్రంగా నూనె పాముతూ ఉంటారు, శుభ్రంగా తేనె అంటిస్తూ ఉంటారు. అది తింటున్నా మనకు ఎలా ఉంటుందంటే, అమ్మయ్య ఎంత బాగా చెప్పాడండి వాక్యం. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి తెలుసా? ఆధ్యాత్మికంగా నువ్వు దినదినము కృంగిపోవడమే తప్ప ఆధ్యాత్మికంగా బలపడే అవకాశమే లేదు. ఈ అర్థం ఎలాంటిదో తెలుసా? ఇందాక మనం చెప్పుకున్న అర్థం లాంటిది. నీ ముఖం ఉన్నది ఉన్నట్టుగా చూపించే ముఖం కాదో, అర్థం కాదో. అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అర్థానికి మీరు అన్నారు చూసారా, ఆ అర్థాన్ని మెచ్చుకుంటారని. అలాగే ఈ రోజుల్లో చాలామంది వాక్యము మంట పుట్టించే వాక్యం చెప్పకుండా హృదయానికి ఆనందాన్ని ఇచ్చే వాక్యం చెప్పే వాళ్ళకి కానుకలు ఎక్కువెత్తున్నారండి. మీరు మంచి మాట చెప్పారు, దేవునికి స్తోత్రం. అది నిజమే. నేను వాక్యం చెప్పడం మానేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండే. సేవకులు సాధారణ రీతిలో, ఆధ్యాత్మికమైన రీతిలో కాదు, ఆధ్యాత్మికమైన రీతిలో మేము మీ మీద బ్రతకడం లేదు, మేము దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఇది ఆధ్యాత్మికమైన ఆలోచన, మా సేవకుని ఆలోచన. కానీ ఒరిజినల్గా ఎట్లా ఉంటుందండి? శారీరకమైనటువంటి ఆలోచన ఏంటి? సేవకునికి బ్రతకడానికి ఆధారం ఎవరు? చెప్పట్లేదు. సంఘమే కదా, సంఘమే కదా ఆధారం, దేవుడిచ్చిన ఆధారం. ఇప్పుడు సేవకుడు సంఘం మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు, సంఘమే ఇచ్చే కానుక మీద ఆధారపడుతున్నప్పుడు సంఘాన్ని సేవకుడు ఎందుకు తిడతాడండి? మాకు సరదా, మమ్మల్ని పోషించే వాళ్ళు తిట్టడం మాకు సరదా. కానీ మీకు మంచి విషయం చెప్పరా, మమ్మల్ని పోషించేటువంటి మిమ్మల్ని తిట్టడానికి కాదు మేము ఇక్కడ ఉన్నది, లేదా మిమ్మల్ని లాలించడానికి ఇక్కడ కాదు మమ్మల్ని ఇక్కడ దేవుడు పెట్టింది. మమ్మల్ని ఇక్కడ దేవుడు పెట్టింది ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పోషించి దేవుడి ఎదుట నిర్దోషమైన వారిగా నిలబెట్టడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ పెట్టాడు. అందుకోసమే మేము దేవుని చేత ఏర్పరచబడ్డాం కనుక మీకు ఇష్టమైన మాటలు చెప్పాం. ఎవరికి ఇష్టమైన మాటలు చెప్తాం? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. దేవుడు ఏది చెప్పమన్నాడు అదే చెప్తాం, దేవుడు ఏది చేయమన్నాడు అదే చేస్తాం తప్ప నరులకు ఇష్టమైన బోధలు మేము చెయ్యం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. నరులకు ఇష్టమైన బోధలు చేయాలంటే సంఘాలు చాలా పెద్దగా ఉంటాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నరులకు ఇష్టమైన బోధలు ఉంటాయి చాలా, అది నాకు వచ్చాక మేము నేర్చుకున్నాం. కానీ దానివలన ఒకరోజు ఖచ్చితంగా దేవుని ఎదుట తీర్పు పొందవలసి ఉంటుంది. అందుకనే బైబిల్ అంటాడు, మీరు అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్త పడండి. ఎందుకో తెలుసా? అందరికి ఒకటే తీర్పు, బోధకులకి చెప్పట్లేదు. ఎన్ని తీర్పులు? ఇంకోసారి క్లూ ఏమన్నా అన్నట్టు చూస్తున్నారు మీరు. ఎన్ని తీర్పులు? 2 తీర్పులు. దేవునికి స్తోత్రం. మొదటిసారి దేవుడు నన్ను పిలుస్తాడు, పిలిచి అంటున్నాడు, రే నాన్న బాబా, నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, నేను చేయమన్నది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నేను నీకు ఇచ్చిన వాక్యం ఎలాగుంది, నువ్వు చెప్పిన వాక్యం ఎలాగుంది, వాక్యాన్ని బోధించమంటే నీ సొంత కథలు బోధించేవిడ్రా బా అని ప్రభు అడిగితాడు. ప్రభు దగ్గర ఏదో సంజాయిచి చెప్పుకున్న తర్వాత ప్రభు అంటాడు, నీకు తగిన శాస్తి జరుగుతుంది, ఉండి పక్కన అలాగంటాడు. అప్పుడు సంఘంలో ఒక వ్యక్తి వస్తారు. సంఘంలో ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని నిలబెట్టి, అమ్మమ్మ చెప్పు, నువ్వెందుకు ఈ పని చేశావు అని అడిగితే ఇప్పుడు ఏం చెప్పుద్ది? అవ్వమ్మకున్న అలవాటు ఏంటి తెలుసా? దేవునికి స్తోత్రం. అవ్వమ్మ ఏం చేసింది? మెల్లగా అబ్బే నేనేం కాదు, ఆ పామే చేసింది అన్నట. ఆవిడ మెల్లంగా మీరు ఏం చేస్తారా? అబ్బే అయ్యగారు మాకేం తెలియదండి, మా పాస్టర్ గారు ఏం చెప్పాడు. ఆవిడ అంటే నువ్వు పక్కనుండి అని చెప్పి మళ్ళీ నన్ను పక్కన తీసుకొచ్చి, ఇదిగో ఈ వ్యక్తి చేసిన ప్రతి పనికి నువ్వే సమాధానం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాం. హల్లెలూయా. అర్థమైతే మీకు? అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే మనుషులకు మెప్పు కలిగించే బోధ చేయడం లేదు, దేవుడికి ఇష్టమైన బోధ. మనుషులు సంతోషపెట్టువారంగా కాక దేవుని మాత్రమే సంతోషపెట్టువారంగా మేము సేవ చేస్తున్నాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనుషులను మభ్యపెట్టు వాక్యం చెప్పట్లేదు, దేవునికి ఇష్టమైన వాక్యాన్ని చెబుతున్నాం. ఆ వాక్యాన్ని మీరు వింటే, ఆ వాక్యానుసారంగా బ్రతుకుతే మీరు జీవిస్తారు.
హల్లెలూయా, హల్లెలూయా. కానీ అనేక మందికి ఈ వాక్యం ఏం చేయట్లేదు, ఇష్టం అవటం లేదు. హలో, ఏమవటం లేదు, ఇష్టం అవటం లేదు. రాత్రి నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, చాలా కార్డులు ఇస్తూ ఉన్నాను. ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నా దగ్గరికి వచ్చి ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, అయ్యా మీ వర్తమానాలు ప్రతి వర్తమానం మేము చూస్తాం. పొద్దున 6 గంటల వర్తమానం చూస్తాం, 10 గంటల వర్తమానం చూస్తాం, సాయంకాలం 9 గంటల వర్తమానం చూస్తాం. మీ వర్తమానం చూసిన తర్వాత మరలా ఇంకెవరి వర్తమానాలు మీకు వినబడడం లేదు, వినబుద్ధి అవ్వట్లేదు. మీ వర్తమానాలతోనే బలపరచబడుతున్నాం, మీ వర్తమానాల చేత దీవించబడుతున్నాం. మీ వర్తమానం మాకు నచ్చింది. మీరు ముక్కుసూటిగా వాక్యం చెబుతారు, వాక్యంలో ఉన్నట్టుగా చెబుతారు. మాకు ఇష్టమైందయ్యా, మమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంచుతున్నారు, చాలా వందనాలు అయ్యా అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇలాంటి అనేక సాక్ష్యాలు టీవీ వర్తమానాలు చూస్తున్న వారు చెబుతున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాక్యం మన హృదయాన్ని బద్దలు కొడుతుంది. అది బద్దలు కొట్టే సుత్తు వంటిది. వాక్యము హృదయాన్ని బద్దలు కొట్టు సుత్తు వంటిది. ఆ యొక్క వాక్యం మన హృదయాలు బద్దలు కొడుతున్నప్పుడు మన హృదయాలు బద్దలవ్వాలా, బద్దలయ్యి మన హృదయాల్లో ఉన్న చెడుగడ్డ బయటికి రావాలా. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. మనం మంట పుట్టినప్పుడు ఆ మంటలో ప్రతి కల్మషము కాలిపోయి పరిశుద్ధమైన సువర్ణంగా మనం మార్చబడాలా. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. యేసయ్య వారు చెప్పిన మాట వీళ్ళకి ఏమవ్వలేదు, నచ్చలేదు. చాలామందికి సంఘాల్లో సేవకుడు చెప్పే మాటలు నచ్చవు. ఎందుకు నచ్చవో తెలుసా? ఇందుకే నచ్చవు. ఎందుకు నచ్చవు? వాళ్ళకి చెవులకు ఇంపుగా ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు మంచి సంఘాన్ని ఇచ్చాడు. వాక్యానికి చెవినిచ్చే సంఘం. దేవునికి స్తోత్రం. వాక్యం అంటే చెవి కోసుకునే సంఘం మీరు. నమ్మితే దేవునికి స్తోత్రం. వాక్యం కోసం ప్రోకులాడే సంఘం మీరు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకోసమని మీ వాక్యం చెప్పడానికి, మీ కొరకు ప్రయాసపడడానికి, మీకోసం వాక్యాన్ని అందించడానికి, చెప్పింది మరలా చెప్పకుండా చెప్పడానికి ఎంత ప్రయాసపడతామో తెలుసా? అనేక పుస్తకాలు చదువుతాం, అనేక గంటలు ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వాక్యాన్ని సంపాదించి మీ దగ్గర పట్టుకొస్తాం. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం చూస్తే అనేక మంది యేసు ప్రభువుని విడిచిపెట్టేశారు. అలనాడు యేసు ప్రభుని విడిచిపెట్టేశారు. ఈరోజు సంఘాల్లో నుంచి పోవడం వలన మాకు పెద్ద బాధ ఏమీ లేదు. ఒకటి, వాళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు భౌతికమైన ఆలోచనలతో సంఘంలోనికి వచ్చారు. రెండవది, వారికి వాక్యము నచ్చడం లేదు. వారికి చెవులకు ఇంపుగా వాక్యము దొరకడం లేదు. వారిని సంతోషపరిచేదిగా వాక్యం లేదు. ఇది మనుషులు సంతోషపరిచే వాక్యం కాదు, మనుషుల హృదయాలను కడిగే వాక్యము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. మనుషులు సంతోషపరిచే వాక్యం దేవుని సంతోషపరచకపోవచ్చు, దేవుని ఎదుట మనల్ని నిలబెట్టకపోవచ్చు. మన హృదయాన్ని కడిగే వాక్యము దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెడుతుంది, పరలోక రాజ్యానికి వారసులు చేస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. అందుకనే క్రైస్తవుడు బ్రతకాలంటే వాక్యానికే చోటు ఇవ్వాలి, వాక్యానికే స్థలం ఇవ్వాలి, వాక్యానికే సమయం ఇవ్వాలి, వాక్యానికే చెవనివ్వాలి. ఒకటి, భౌతికమైన ఆశలు విడిచిపెట్టాలి. ఈ భౌతికమైనటువంటి శరీరంలో కలిగేటువంటి ఆశలు, కోరికలు ఉండొచ్చు, పోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, పోవచ్చు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము నిరంతరము నిలిచి ఉంటుంది. పరలోక రాజ్యం నిరంతరం నిలిచి ఉంటుంది. మన ఆలోచనలో ఈ భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన వాటి మీద తీసివేసి పరలోక సంబంధమైన వాటి మీద పెట్టుదుముగాక. హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదలు వెతకండి, అప్పుడు మీకన్నీ అనుగ్రహింప. మన మొదటి ఆలోచన ప్రభువు మీద పెట్టుదుముగాక. హల్లెలూయా. మన హృదయ ఆలోచనలు వాక్యమునకే చోటునిచ్చుదుముగాక. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు తన సంఘాలతో రాస్తూ ఉంటాడు, ఇదిగో మీరు క్రింద ఉన్న వాటి మీద మనసు పెట్టక పైనున్న వాటిని వెతుకుడి అంటాడు. ఎక్కడున్నా వెతకాలి? పైనున్నవి వెతకాలంట. మనం ఎక్కడ వెతుకుతాం? భూమి మీద ఒక జంతువు ఉందట, ఎప్పుడు కింద అట్లనే వెతుక్కుంటుందట. ఏంటది? అయ్యో నేనేం చెప్పట్లేదు, చెప్పాలి గట్టిగా. ఏంటది? నాకు సంబంధం లేదమ్మో, మీరు చెప్తున్నారు. జంతువుల పేర్లు నాకు తెలియదు, మర్చిపోయాను. ఇది ఎప్పుడు ఏంటి? కింద ఎత్తుక్కుంటా ఉంటుందట. ఎప్పుడు తన జీవితకాలంలో ఎప్పుడు దేని వైపు చూడదు?
పై వైపు చూడదట. ఎప్పుడు చూసద్ది? 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి, ముందర కాళ్ళు 2 కాళ్ళు వెనక కాళ్ళు కట్టేసి, ఆ కాళ్ళ మధ్యలోంచి కర్ర పెట్టి ఊరు కాలగొట్టికి లేదా కాలవగొట్టికి ఊరికి దూరంగా మోసుకెళ్ళిపోతుంటుంది. అప్పుడు చూస్తుంటే పైకి, ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతికి ఉండగానే, ఆధ్యాత్మికంగా బ్రతికి ఉండగానే మనం పైన ఉన్న వాటిని వెతుకుదుముగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు అంటాడు, మరలా సీమోను పేతురు బయటకు వచ్చి అంటాడయ్యా, అయ్యా మేము ఎక్కడికి పోతామయ్యా, మేము ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా, నీవే నిజమైన దేవుడు, నీవే నిత్య జీవం మాటలు కలిగిన వాడు, నీవు తప్ప మాకు వేరొక దిక్కు దివానం లేదు నాయనా. దేవునికి స్తోత్రం. నీవే మాకు ఆశ్రయము, మీరే మాకు రక్షణ శృంగము, మీరే నిజమైన దేవుడము. నిన్ను విడిచిపెట్టి మేము ఉండలేమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ వచ్చిన మీతోనే ఉంటాం, కష్టం వచ్చిన మీతోనే ఉంటాం, ఇబ్బందులు వచ్చిన మీతో ఉంటాం, శ్రమలు కలిగిన మీతో ఉంటాం. మిమ్మల్ని విడిచి మేము ఉండలేమా? హల్లెలూయా. ఆది అపోస్తులందరూ కూడా ఇలాంటి తీర్మానం తీసుకున్నారు కనుకనే ఎలాంటి శ్రమలు వచ్చిన వారు యేసయ్యను విడిచిపెట్టకుండా బ్రతకగలిగారు. మీకు విషయం చెప్పనా? నా దగ్గర హతసాక్షులు అనేటువంటి పుస్తకం ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా చదవాలి అనుకుంటే నా దగ్గరకు వచ్చి చదవండి. దయచేసి ఇంటికి ఇవ్వమని అడగండి. పుస్తకాలు ఇంటికి ఇవ్వబడవో, ఇది మాత్రం వాస్తవం. నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ మీరు చదువుకోవచ్చు, అభ్యంతరం ఏమి లేదు. కానీ పుస్తకం మాత్రం ఇంటికి ఇవ్వండి అయ్యగారు మాత్రం అడగొద్దు. ఎందుకంటే ఒకసారి పుస్తకం ఇంటికి వెళ్ళిందంటే దానికి ఆదికాండం ఉండదు, ప్రకటన గ్రంథం ఉండదు. కాబట్టి ఇక్కడికి వచ్చి చదువుకోండి. నా దగ్గర నేను కొన్నాయన్ని విలువైన పుస్తకాలు కొన్నాను. కొన్ని వేల రూపాయలు విలువైన పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. హతసాక్షులు అనేటువంటి పుస్తకం ఉంటుంది, తెలుగులోనే ఉంది. అందులో ఒక సహోదరి తన సాక్ష్యం గురించి రాశారు. అమ్మాయి పేరు మర్చిపోయాను, మార్గరేటో అదే అయి ఉంటుంది. నేను మర్చిపోయాను, పేరు మర్చిపోయాను. ఇక్కడ చూద్దాం అనుకున్నాను కూడా మర్చిపోయాను. అమ్మాయికి 12 మంది సంతానం. ఆ కుటుంబంలో 12 మంది సంతానం అయితే 12 మందిని వరుసగా నిలబెట్టి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ వ్యతిరేకులు అన్నారట, ఇదిగో నువ్వు యేసయ్యను విడిచిపెడితే నీ బిడ్డలందరూ బ్రతుకులు చచ్చిపోతారన్నాడు. ఆ తల్లిదండ్రులు ఎదురుగుండానే, తల్లి ఎదురుగుండానే 12 మంది పిల్లల్ని చంపేశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని 12 మందిని చంపేసిన చివరిగా నువ్వు కూడా చచ్చిపోతావు యేసయ్యను వదిలిపెట్టకపోతే, యేసును వదిలిపెట్టకపోతే నువ్వు కూడా చచ్చిపోతావు అంటే ఆవిడేమందో తెలుసా? అయ్యా నన్ను కూడా చంపేయండి, నేను నా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. నన్ను ఈ మాట చెప్పమండి, మనకింత హింస జరగడం అవసరం లేదు, ఇంత కష్టం జరగనక్కర్లేదు. మనం యేసయ్యను విడిచిపెట్టడానికి రేషన్ కార్డు తీసేస్తానంటే చాలు. హలో, ఎవరెక్కడ లేరు? మనం యేసయ్యను విడిచిపెట్టేయాలంటే మనకు చెప్పే మాట ఒకటే, ఏంటి? మీరు రేషన్ కార్డు పీకేస్తామని చెప్తే చాలు, ఒక్కడ ఉండవు సంఘంలోని. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? చాలామంది వెళ్ళిపోయారు, చెత్త అంతా వెళ్ళిపోయింది, వాక్యాన్ని అర్థం చేసుకోవడం వెళ్ళిపోయారు, క్రైస్తవ విలువలు లేని వెళ్ళిపోయారు, క్రీస్తు స్వారూప్యం లేని వారు వెళ్ళిపోయారు, భౌతిక ఆలోచనలు కలిగిన వారు వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళిపోతారా అంటే ఉన్న 12 మంది అంటున్నారు, అయ్యా మేము మాత్రం నిన్ను విడిచిపెట్టాం. ఆ 12 మంది క్రీస్తు కొరకు, 12 మందిలో 10 మంది క్రీస్తు కొరకు హతసాక్షులుగా చనిపోవడానికైనా ఇష్టపడ్డారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అందుకోసం ఆ 11 మంది, ఆ 10 మంది కూడా పరలోక రాజ్యంలో 12 గోత్రికులకు తీర్పు తీర్చడానికి ఆ 12 సింహాసనాల మీద కూర్చుండబోతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అంతము వరకు సహించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది కలిగిన, ఎలాంటి శోధన కలిగిన నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే పరలోక రాజ్యంలో నిత్య విశ్రాంతిలో నువ్వు ఉంటావు, సంతోషించే వారితో నువ్వు ఉంటావు, ఆనందించే వారితో ఉంటావు, నిత్య సంతోషంలో ఉంటావు, ఆకలి లేని పట్టణంలో ఉంటావు, దుఃఖం లేని పట్టణంలో ఉంటావు, చీకటి లేని పట్టణంలో ఉంటావు, నిరంతరం ఆనందించే లోకంలో ఉంటావు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలోని కష్టాలు మనం శరీరాన్ని చంపొచ్చేమో కానీ మన ఆత్మను ఏమీ చేయలేము. కానీ మన ఆత్మను, శరీరాన్ని చంపే దేవునికి భయపడి
దేవునితో బతుకుదాం. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఎలాంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చావు? దేవుని సన్నిధికి భౌతికమైన ఆలోచనతో వచ్చావా? శరీరాశలు నెరవేర్చుకోవడానికి వచ్చావా? ఈ లోక సంబంధమైన వాటి కోసమే ఆలోచించుకుంటూ దేవుని దగ్గరికి వచ్చావా? ఇది శాశ్వతమైనది కాదు, ఇది క్షయమైపోయేది. అక్షయమైనటువంటి దేవుడి దగ్గర ఉంది. అక్షయమయ్యేటువంటిది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అక్షయమైన శరీరాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అక్షయమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామేమో. అయా, వాక్యాన్ని అర్థం చేసుకునే మనస్సును అయా నీ ఆత్మ నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. వాక్యము మన మనసులను సంతోషపరిచేది కాదు, మన మనసులను గద్దించేదిగా ఉండాలా, మన మనసుల్లో మంట పుట్టించేదిగా ఉండాలా, మనల్ని సరిచేసేదిగా ఉండాలా, మనల్ని స్థిరపరిచేదిగా ఉండాలా, మనల్ని దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబెట్టేదిగా ఉండాలా. ఈరోజు వాక్యానికి లోబడుతున్నావా? వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నాయన నిన్ను విడిచిపెట్టిన వారులాగా మేము కూడా నిన్ను విడిచిపెట్టే వారులాగా మేము ఉంటున్నామేమో. భౌతికమైన వాటి కొరకు మనసు పెడుతున్నామేమో. అయా యువ తండ్రి శరీరాశలతో వాక్యాన్ని వింటున్నామేమో. అయా చెవులు, అయా యువ తండ్రి చెవుల ఆనందం కొరకు వాక్యాన్ని వింటున్నామేమో. అయా యువ తండ్రి నాయన మమ్మల్ని సరి చేసే వాక్యం కొరకు మనసు పెట్టడానికి సహాయం చేయండి. అయా మా హృదయాలు సరి చేసే వాక్యం కొరకు మనసు పెట్టడానికి సహాయం చేయండి. నీ కృపచేత బలపరచండి. ఏవో తండ్రి వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరు నీకు దూరంగాక ప్రతి ఒక్కరూ నీ యొక్క కౌగిట్లో నిలిచి ఉందురుగాక, నీ సన్నిధిలో నిలిచి ఉందురుగాక, నీ కృపను పొందుకుందురుగాక, నీ కొరకు నీ రాజ్య వ్యాప్తిలో ఉందురుగాక, నీ పరలోక సంతోషం అనుభవించుదురుగాక, నీ కృపా సమృద్ధిని పొందుకుందురుగాక, నీ మహిమను చూతురుగాక, నీ మహిమకు పాత్రులగుదురుగాక. అయా మీరు మహిమ పొంది నీ కృపల బలపరచమని యేసు నామమున స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు.
వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.